పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చదువుగా విందాం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకమునికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకానికి వచ్చెను అని సెలవిస్తూ ఉన్నాడు. ఏ వెలుగు లోకానికి వచ్చింది అంటే, ఆ వెలుగు ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథములో 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది: మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని నిజ రక్షకుడుగా అంగీకరిస్తారో, వారి జీవితంలో చీకటికి ప్రభావం ఉండదు. కానీ ప్రియులారా, వారి జీవితంలో వెలుగు నింపబడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. కారణము, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏ చీకటి లేదు అని చెప్పని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే ఈ వెలుగు ఎక్కడికి వచ్చిందండి? ఈ లోకానికి వచ్చినట్టుగా మరి లేఖనము తెలియపరుస్తూ ఉంది. మరి ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, దానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము ఏమిటి? ఆ కారణం ఏమిటనగా, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు అనగా యెహోవా తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపిస్తూ ఉన్నాడు అంటే, మనుష్యులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు యేసు ప్రభువుని ఈ లోకమునకు పంపించాడు. కానీ మనము నాశనం అవ్వాలనేటువంటి ఉద్దేశము కాదు ప్రియులారా. ఈ లోకములోకి వచ్చినటువంటి వెలుగును గురించి తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంట, తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. యేసు లేనటువంటి ఏ వ్యక్తి అయినా సరే, అతని యొక్క జీవితంలో చీకటి ఉంటుంది ప్రియులారా. చీకట్లో మనం ఎక్కడికైనా గమ్యము చేరాలి అంటే అది అసాధ్యమైనటువంటి పని. చాలా మంది కూడా వెలుతురు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటారు, వెలుతురుగా ఉన్నప్పుడే పని చేసుకుంటూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా మనము వెలుగుకి స్థానం ఇస్తున్నామా, చీకటికి స్థానం ఇస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వెలుగుకి స్థానం ఇవ్వటం అంటే యేసు ప్రభువుని నిజరక్షకుడుగా నువ్వు చేర్చుకోవటం. ఎందుకు యేసు ప్రభువుని నిజరక్షకుడుగా నువ్వు చేర్చుకోవాలి అంటే, దేవుని వాక్యములు అంటూ ఉన్నాడు, నశించిన దానిని వెదికి రక్షించటానికి మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు మనుష్యుని రూపములో కన్యకైనటువంటి మరియ గర్భాన ఆయన జన్మించి ఈ లోకములో మన కొరకు పుట్టి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడని వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి ఆ పిల్లలు అనగా మనమే రక్త మాంసము గలవారైనందున మనం ఎలా ఉన్నామండి? రక్తముతోనూ మాంసముతో నిర్మించబడ్డాం. ఆ ప్రకారమే
మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. నిన్ను రక్షించటానికి, నీకున్నటువంటి మరణ భయము నుండి నిన్ను విడిపించటానికి, ఆ అపవాది చెర నుండి విడిపించటానికి, ఆ అపవాది నిన్ను నాశనము చేస్తూ ఉంటే నిన్ను నాశనము చేయకుండా నిన్ను కాపాడటానికి యేసు ప్రభు కూడా ఏం చేశాడండి? రక్త మాంసములతో పుట్టవలసి వచ్చిందనే విషయాన్ని గమనించాలి. ఆయన రక్షించాలి అంటే ఆకాశము నుండే మనల్ని రక్షించగలడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు సృష్టిని కలగజేశాడు. దేవుడు సృష్టిని కలగజేసిన విధానాన్ని మనం చూస్తే నోటి మాట ద్వారా దేవుడు సృష్టిని కలగజేశాడు. ప్రియులారా, ఆ సృష్టిలో నువ్వు నేను కూడా ఉన్నాం. అంటే మనుష్యుని కూడా దేవుడు ఏం చేశాడు? నోటి మాట ద్వారా కాకుండా తన అరచేతుల మీద దేవుడు తన పోలిక చొప్పున తన రూపములో ప్రేమతో మనలను నిర్మించుకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు నోటి మాట ద్వారా అంత సృష్టిని కలగజేసిన వాడు. మనిషి విషయానికి వచ్చేసరికి దేవుడే దిగివచ్చి అరచేతుల మీదుగా మట్టిని బొమ్మ చేసుకొని ఆ బొమ్మకు అవయవాలు నిర్మించి అవయవాల్లో అవయవైనటువంటి నాసికాంధ్రములలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మగా మార్చబడ్డాడని లేఖనము సెలవిస్తాం. ఆ విధముగా దేవుడు మనిషిని సృజించుకున్నాడు. సృజించుకున్నటువంటి మనిషిని ఏ పోలికనంటే తన పోలిక చొప్పున తన రూపములో దేవుడు సృజించుకున్నాడు. ఆ రీతిగా సృజించుకున్నటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియులారా, మీరు నా సొత్తు, విలువ చేత నేను మిమ్మల్ని కొనుక్కున్నానని చెప్పని అంటున్నాడు. క్రయదయము చెల్లించి దేవుడు మనల్ని సొంతము చేసుకున్నానని వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు. ఎలా దేవుడు విలువ చేత కొన్నాడు అంటే ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడై మనతో పాటు ఆయన కూడా కల్వరి శిలువలో ఆ యొక్క రక్తమును తన యొక్క శరీరమును యేసు ప్రభు వారు అప్పగించి ఆయన చిందించినటువంటి రక్తము వలన మన పాపములకు విమోచన, మన అపరాధములకు క్షమాపణ దేవుడు మనకి కలగజేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకములో వెలుగు వచ్చెను కానీ క్రియలు చెడ్డవైనందువలన వారు వెలుగుని ప్రేమించలేక చీకటినే ప్రేమించారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. ఈ వాక్యములో లోతైనటువంటి సత్యము దాగి ఉంది ప్రియులారా, లోతైనటువంటి మర్మం. ఏమిటి ఆ లోతైన మర్మం అంటే యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగు యొద్దకు రారు అంటున్నాడు. మరి యేసు ప్రభు వెలుగైనప్పుడు దేవుని యొక్క సన్నిధి అనగా ప్రతి ఆదివారము కూడా, లేదంటే ఎక్కడైతే దేవుని సన్నిధి పేరట సభలు జరుగుతున్నాయో, ఎక్కడ దేవుని పేరట కూడికలు జరుగుతున్నాయో అక్కడ దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, ఎక్కడ 2-3 నా పేరట ఉంటారో వారి మధ్య నేను ఉన్నాను అని చెప్పని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అది మందిరము కావచ్చు, సభా ప్రాంగణము కావచ్చు, మరి ఇతర ఏ కార్యక్రమైనా కావచ్చు, దైవికమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారికి దేవుని యొక్క సన్నిధి ఉంటది అనేటువంటి విషయాన్ని బైబిల్ జ్ఞాపకం చేస్తా ఉంది ప్రియులారా. అయితే దేవుని యొక్క సన్నిధి ఉన్నది అంటే అక్కడ వెలుగు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ వెలుగు ఉన్నటువంటి ఆ సభలో కానివ్వండి, వెలుగున్నటువంటి ఆ మందిరములో కానివ్వండి, ఎవరు రారు అంటే తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని వాక్యం చెప్తూ ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు,
దేవుణ్ణి ఎరగనటువంటి వారు కూడా ఆ సభలకు వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారిలో మరి కొందరైతే ఇంకా లోక సంబంధమైన ప్రతి బలహీనతలకు ఇంకా బానిసలుగా ఉన్నవారు ఉన్నారు. అనగా జూదానికి కానివ్వండి, తాగుడుకు కానివ్వండి, వ్యభిచారమునకు కానివ్వండి, రకరకాలైనటువంటి పాపములకు వారు ఇంకనూ పాపము చేస్తూ అలవాట్లో ఉండి బానిసలుగా ఉన్నవారు ఉన్నారు. వీరు కూడా పలానా చోట ప్రార్థన అనగానే వస్తూ ఉన్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు. అయితే వాక్యము దేవుడు లోకమునకు వెలుగు అంటున్నాడు, ఆయన లోకానికి వచ్చానంటున్నాడు. కానీ మనుషులు చెడ్డవాళ్ళైనందున, క్రియలు చెడ్డవైనందున వారు వెలుగు యొద్దకు రారు అంటున్నాడు. మరి దేవుని సన్నిధికి మరి వారు వస్తున్నప్పుడు వెలుగు దగ్గరకు వచ్చినట్ట రానట్ట అని మనలో సందేహము కలగొచ్చు ప్రియులారా. వాస్తవానికి వారు దేవుని సన్నిధికి వచ్చారు, కానీ వారు వెలుగులోనికి రాలేదు. కారణం ఏమిటి అంటే దేవుడు అంటూ ఉన్నాడు, వెలుగు అనేటువంటిది యేసు యొక్క రక్తములోను యేసు యొక్క మాంసములోనూ ఉంది ప్రియులారా. దాన్నే శరీరము అంటున్నాం, దాన్నే రక్తం అంటున్నాం. ఆ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము, ఆ శరీరానికి సాదృశ్యమైనటువంటి ప్రభు బల్లారాధన గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మందిరానికి నువ్వు వస్తావు, నువ్వు త్రాగుచున్నవాడువైనా సరే, తిరుగుచున్నవాడువైనా సరే, వ్యభిచారివైనా సరే, లోక సంబంధమైన ప్రతి పాపము చేసేవాడువైనా సరే, నువ్వు దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావు, అందరితో కూడా నువ్వు గడుపుతూ ఉన్నావు, ప్రార్థన అయిపోతూ ఉంది. ప్రభు బల్ల కార్యక్రమం ప్రారంభించబడగానే నీ క్రియల్లో పాపం ఉంది గనక, నీ క్రియల్లో పరిశుద్ధత లేదు గనక, అంతసేపు నువ్వు ఉండి ఆ నిమిషంలో ఆ బల్లలో చెయ్యి వేయటానికి నీవు ముందుకు రాక నువ్వు వెనకడుగు వేస్తావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, వెలుగు లోకమునకు వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందువలన వారు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారు. దుష్క్రియ చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునద్దకు రాడు. ప్రభు బలలో చేయి వేయడానికి వచ్చాడు అనుకోండి, ఆ పక్కన వాళ్ళందరూ అంటారు, నిన్నే కదయా నువ్వు తాగావు, తిరిగావు, బల్లెట్టు తీసుకుంటున్నావు అంటే తన చెడ్డ క్రియలు దేవుని దగ్గరికి రావాలంటే రాలేరు ప్రియుల. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఆయన నీ పాపము నుండి, నీ శాపము నుండి దేవుడు విడిపించటానికి ఎప్పుడో కల్వరి సిలువలో తన యొక్క రక్తమును చిందించాడు ప్రియులారా. నువ్వు ఎప్పుడైతే వెలుగు యొద్దకు వస్తావో, అనగా నమ్మి బాప్తిస్మము తీసుకొని రక్షణ పొంది ప్రభు బలలో చెయ్యి వేస్తావో, అప్పుడు నీ కుటుంబములో ఆశీర్వాదం ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఎవరిలో జీవముందండి? దేవునిలో జీవముంది. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవునిలో ఉన్న జీవము ఏమిటి అంటే ఆ శరీరమే. దేవునిలో ఉన్న జీవం ఏమిటి అంటే ఆ రక్తమే. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, కానీ ఎవడైతే నా శరీరము తిని ఎవరైతే నా రక్తము త్రాగుతారో వారు ఎల్లప్పుడూ జీవించును. పితరులు మన్నాను తిని చనిపోయినట్టుగా ఉండరు, వారు ఎల్లప్పుడూ శాశ్వతముగా వారు జీవించెదరు. ఆ జీవము మనకు వెలుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభు బల్లలో చేయి వేయాలి ప్రియులారా. ఎందుకు ప్రభు శరీరమును తిని త్రాగాలి అంటే, ఆయన శరీరాన్ని మన కొరకు ఎందుకు అప్పగించాడు అంటే మనం నిత్య జీవాన్ని పొందుకోవటానికి. ఈరోజు చాలామంది బాహ్య శరీరానికి ఆహారం ఇస్తూ ఉన్నారు, బాహ్య శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నారు. టైం టు టైం డైట్ ప్రకారం, ఎక్సర్సైజెస్ ప్రకారం, లేకపోతే మరి మంచి మెడిసిన్స్ వాడుకొని
లేదంటే మంచి డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి ఈ శరీరమును చక్కగా వారు సంతోషంగా ఉంచుకుంటున్నారు, కానీ లోపల అంతరంగంగా ఉన్నటువంటి ఆత్మని ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఆత్మకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నీవైతే రోజు ఆహారం తింటున్నావు, కానీ ఆత్మకు ఆహారము కావాలి. ఆత్మకు ఆహారం లేకపోతే ఆత్మ జీవించదు ప్రియులారా. ఒకవేళ ఆ ఆత్మ గనక నీ శరీరమును విడిచిపెడితే ఆ రోజుతో నువ్వు చచ్చిన వాడివే అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహము పనిచేస్తుంది. ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహము మాట్లాడుతుంది. ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహము సంపాదించగలిగిద్ది. ఆత్మ ఉన్నంత వరకే నువ్వు కట్టుకున్న సుందరమైన నివాసాల్లో నువ్వు నివసించగలుగుతావు. ఈ ఆత్మ నీ దేహమును విడిచిన తర్వాత నీవు కట్టుకున్న సుందరమైన ఇంటిలో కూడా నీ ఉండలేవు, కానీ నిన్ను తీసుకొని వచ్చి రోడ్డు మీద పడుకోబెడతారు ప్రియులారా. కారణం ఏమిటి అంటే నీవు చనిపోయి ఉన్నావు. ఎందుకు అంటే నీ దేహంలో ఉన్న ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నాడు, ఆ ఆత్మకు జీవం అవసరం. ఆత్మ జీవించాలి. ఆత్మ జీవించాలి అంటే కేవలము యేసు రక్తములో కడగబడితేనే, వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే, వాక్యాన్ని వింటేనే, వాక్యానుసారముగా నడుచుకుంటేనే, అలాగే దేవుని యొక్క బలలో చేయివేసి ఆయన శరీరము తిని త్రాగుతేనే ఆ వాక్యము జీవిస్తుంది ప్రియులారా. ఈ సత్యము ఏం చేస్తుందంట? చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. ఈ మాట నేను వివరిస్తాను. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరచు అంటే దేవుడు అనగా యెహోవా, యెహోవా స్వరూపములో ఉన్న క్రీస్తు అనగా ఆయన కుమారుడు. మహిమ, కుమారుడుకున్నటువంటి మహిమ కనపరచు సువార్త. కుమారుడుకున్నటువంటి మహిమను నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావంటే ఈ బైబిల్ ద్వారా, ఈ లేఖనము ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఆ సువార్త ప్రకటించేటువంటి వారి విషయంలో నీవు అడ్డుకుంటున్నావు. కాబట్టి ఆ సువార్త ప్రకాశము నీ మీద ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ఏం చేస్తుందండి? ఈ సువార్త నీకు ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధానికి సంబంధించిన ఒక దేవత. అంటే ఈ దేవత ఏం చేస్తుందంటే, నాకు తెలిసినంత వరకు ఈ యుగములో ఉన్నటువంటి అన్ని నీకు చూపిస్తూ ఉంటుంది. మంచి అట్రాక్షన్స్ అంటే మనకి చివరికి తల్లి తండ్రితో కూడా పని ఉండదు ప్రియులారా. అంటే కొంతమందిని మనం చూస్తాం, వాయు వరుసలు లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. ఈరోజు చుట్టరికం లేదు, బంధురికము లేదు. ఈరోజు అందరికి కూడా కావాల్సింది ఏంటంటే స్టేటస్, డబ్బులు. ఈరోజు కావాల్సింది ఏంటంటే మానవత్వము లేదు ప్రియులారా. ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఒకటి ఏంటంటే దయా, జాలి అనేటువంటి గుణాన్ని మనిషి హృదయాన్ని కఠినపరుచుకొని వారు స్వార్థ ప్రియులుగా జీవిస్తూ ఉన్నారు. వారికి ఎందుకు ఇంత స్వార్థం వచ్చిందంటే వారి కళ్ళు గుడ్డితనం వచ్చినాయి, వారి కళ్ళు మూయబడ్డాయి. వారి కళ్ళల్లో ఇప్పుడు కనిపిస్తుందంతా కూడా నేనే నేనే అని వారికి వారే ఆరాధించుకొనుచూ ఉన్నారు. అయితే అలా నీ కళ్ళు మూయబడటానికి కారణమే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారిని, అంటే విశ్వాసము లేని వారు, దేవునిని విశ్వసింపని వారి మనోనేత్రములను ఏం చేస్తుందంట? గ్రుడ్డితనము కలగజేస్తుంది. గనక వీరు తెలుసుకొనక, యేసు ప్రేమను తెలుసుకొనక, యేసుని వెంబడించటము తెలియక, యేసు క్రీస్తే సజీవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన రక్తములోనే మన పాపమునకు విమోచన, ఆయన ద్వారానే నిత్య జీవానికి మనం వెళతామనేటువంటిది వారు తెలుసుకొనక ఏం చేస్తా ఉన్నారు? ఇంకా
చీకటిలోనే నివాసం చేస్తా ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాలు ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంటే, వీరు వెలుగును ద్వేషించును. ఏం చేస్తారండి? వీరు వెలుగును ద్వేషించును. వెలుగును ద్వేషిస్తారు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగు యొద్దకు రారు. ప్రియులారు, అయితే సత్యవర్తనుడైతే ఏం చేస్తాడంట? వెలుగు యొద్దకు వస్తాడని చెప్పని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో రీతిగా రాయబడి ఉన్నది, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. దీని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఎవరికి మేలు? ఎవరైతే యేసు దేవుడు కాదని, ఎవరైతే ప్రభువు నమ్ముకున్నట వలన ప్రయోజనం ఏమిటి అని, ఎవరైతే చీకటిలో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే ఇంకనూ దేవుని ప్రేమను గుర్తెరగకుండా దేవుని విషయమై ఆటంకపరుస్తూ ఉన్నారో, వారి విషయమై దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా యందు లక్ష్యముంచుట వలన నీకు మేలు కలుగుతుంది. కారణం ఏమిటి అంటే, సువార్త ప్రకటించబడతానే ఉంటుంది. యేసు దేవుడు అని తెలుసుకునేంత వరకు కూడా దేవుడు కార్యము వారి మధ్యలో సువార్త రూపంలో ప్రకటన చేస్తాడు. ఆఖరికి మాట చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును.